అందరికీ నమస్తే. జాను లైరి ఒక వీడియో అయితే బయటకు వచ్చిందబ్బా. ఈ అమ్మాయి నిజంగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఒక వీడియో అయితే బయటకి రిలీజ్ చేసింది. ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఎందుకు నా లైఫ్ గురించి మీకు అంత ఇంట్రెస్ట్, ఎందుకు ప్రతి ఒక్కరితో నాకు లింకులు పెట్టి నా జీవితం నాశనం చేస్తున్నారు? అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, ఒక చెల్లితో మాట్లాడినా కూడా అందరితో లింకులు పెట్టి నా జీవితం మీద నా బురద చల్లడం, ఏదో విధంగా నన్ను నాశనం చేద్దామని చూస్తున్నారా అని చెప్పేసి అయితే ఆమె కన్నీళ్ళు ఇంకా ఏడుస్తుంది. ఆమె అసలు ఈమె ఎవరు అంటే ఒక ఫోక్ సాంగ్ డాన్సర్ అని చెప్పొచ్చు. మంచి మంచి సాంగ్స్ చేసింది, ఈమె మంచి గుర్తింపు అవుతుంది ఫోక్లలో. అండ్ తర్వాత వచ్చేసి ఈమె డీలో కూడా చేసింది. డీ సెలబ్రిటీ 2 అని చెప్పేసి దాంట్లో విన్నర్గా కూడా నిలిచింది. విశ్వక్సేన్ కూడా ఒక అవార్డు ఇచ్చిండనట విన్నర్ అయిన తర్వాత. సో ఎందుకు మరి ఇంతగానం ఈమెకి ఇవి వచ్చింది అని అంటే, కొంతమంది కావాలనే, అంటే ఎక్కడ చూసినా కూడా ఆమె కామెంట్లలో మాత్రం గలీజ్గా కామెంట్లు పెడతా ఉంటారు ఆమెకి. అసలు ఎందుకు ఒక అమ్మాయికి అంత చులకనగా ఎందుకు చూస్తారు? ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి అయింది, హస్బెండ్ వెళ్ళిపోయిండు, దూరం ఉన్నాడు. బాబుని కష్టపడి ఆమె పెంచుకుంటూ చదువుకుంటూ ఆమెకు వచ్చిన విద్య డాన్స్ కాబట్టి దాంట్లో ముందరికి వెళ్తూ ఉంది. కానీ ఒక అమ్మాయిని టార్గెట్ చేసి చంపడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అట్లా అంటే, ఇంకా ఈ అమ్మాయి ఎంతసేపు ఇంకా ఆడిపోయింది, లేకపోతే ఏదో ఒక లింకులు పెట్టడం తప్ప అవన్నీ ఎందుకు? అసలు మీరు దగ్గరుండి చూసినట్టుగానే కామెంట్లు పెడతా ఉంటారు, రాస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఈ అమ్మాయి పొరపాటున ఏమైనా సూసైడ్ చేసుకొని ఏమైనా చచ్చేపాయే ఎవడు కారణమవుతాడు? ఎప్పుడే కానీ ఆడవాళ్ళని ఇంత చీప్గా చూడడం మానేయండి. ఫస్ట్ ఒక ధైర్యంగా అంతమంది మగాళ్ళ మధ్యలో కూడా ఆడవాళ్ళు వచ్చి నిలబడుతున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సొసైటీలో ఏ ఉద్యోగం అయినా, ఏ జాబ్ అయినా కావచ్చు, ఏ ఇండస్ట్రీలో అయినా కావచ్చు, ఆడవాళ్ళు వచ్చి అందరితో మగాళ్ళతో పాటు ఉంటున్నారు అని అంటే వాళ్ళకి సబాష్ గ్రేట్ చెప్పాలి. అంతేగాని ఈ అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పేసి పాపం అమ్మాయిని ఎందుకు అంత ఘోరంగా హింసిస్తున్నారు? ఆమె ఏడుస్తూ వీడియో పెడుతుంది. ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక. అంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా ఈమె అయితే ఒక బయటకు వచ్చేసి ఒక ఇష్యూ అయింది, ఒక కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి ఏ రోజు కూడా అనలేదు. కానీ కంటిన్యూ అయిపోతున్నాయి అన్నట్టు. ఆమె ఏం చేసినా కూడా దాన్ని ట్రోల్ చేయడము, లేకపోతే కామెంట్లలో గలీజ్గా మాటలు మాట్లాడడం నేను కొన్ని చూసిన. ఆమె వీడియోల కింద గలీజ్గా అసలు కామెంట్లు అయితే పెడుతున్నారు అన్నట్టు. సో ఇది కరెక్ట్ కాదు బ్రదర్, ఇట్లాంటిది మాత్రం చేయకండి. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకు నచ్చకపోయినంత మాత్రాన గలీజ్గా కామెంట్ పెట్టి ఖుషి కాకండి. వాళ్ళకి గలీజ్ కామెంట్లు పెడితే నీకు ఆనందం కలుగుతుందా చెప్పు? మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, ఆడవాళ్ళు ఉంటారు కదా. సో అమ్మాయి నిజంగా చాలా బాధపడుతుంది ఈ విషయంలో. ఎవరైతే అట్లాంటి కామెంట్స్ పెట్టి గలీజ్గా వీడియోలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి, ఒకసారి అది ఆపండి. ఆ అమ్మాయికి ఏంటంటే ఆమెకు సపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఫోక్ డాన్సర్గా ఏదో మంచి గుర్తింపు అయితే